ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన ఎల్లప్ప గారికి, మానవత మెన్స్ వింగ్ మనోహరెడ్డి గారికి, ఉమెన్స్ వింగ్ యానీ మేడం గారికి, మిగతా సభ్యులకి, మిగతా జిల్లా ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్ సంబంధించి వికలాంగుల అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు కృష్ణ గారికి, వివిధ సంఘాల నాయకులకి, ఇక్కడికి వచ్చిన దివ్యాంగులు, మళ్ళీ వాళ్ళ వెంట వచ్చిన వాళ్ళ ఇన్ఛార్జెస్కి, తల్లిదండ్రులకి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పెద్దలకి పాదాభివందనాలు. ఇంకా ఓపిక వాళ్ళని తీసుకొచ్చినందుకు ఈ మాటలు సరిపోవు. నేను ఒక చిన్న నా అనుభవం చెప్తానండి. తల్లిదండ్రులకి, ముఖ్యంగా తల్లిదండ్రులు ఎంతమంది వచ్చారు చేతులు ఎత్తండి. పేరెంట్స్ వెంట వచ్చింది. ఒక 7 years 7 ఏళ్ల కిందటి మాట. మా పోలీస్ గ్రౌండ్ లో రోజు మార్నింగ్ వాకింగ్ చేసేటప్పుడు ఒక మూగ అమ్మాయి వచ్చేది. కొత్తలో కలిసేది కాదు, పిలిచినా కూడా రామ్మా నడుద్దాం అన్నా కూడా కలిసేది కాదు. మళ్ళీ క్రమంగా రోజులు గడిచే కొద్దీ ఆమెతో మాట్లాడుతూ కొంచెం ప్రేమగా దగ్గర తీసుకుంటే వెంట నడిచేది. అట్లా కొంతకాలం అయినాక వాళ్ళ నాన్న గౌడ్ గారని, సార్ అమ్మాయికి ఏదో రూపంలో మంచి దారి చూపించాలి సార్ అంటే, అప్పుడు జిల్లా వికలాంగుల శాఖ ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి గారని ఉండే. నేను కొంత టైం దొరికినప్పుడు వేరే వేరే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ని కలుస్తుంటాం. వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఏముంది తెలిస్తే ఇట్లా ఇప్పుడు అది చేశాను కాబట్టి మీకు ఈ విషయం చెప్పగలుగుతున్నా. అట్లా నలుగురికి ఉపయోగపడే విషయాలు ఉంటాయని నేను తెలుసుకుంటా ఉంటాను. సార్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఏం చదువుకున్నది ఆ పాప, ఆ ఎగ్జామ్ సంబంధించి ఆ చదువుకు సంబంధించినవి పడుతుంటాయి, చదువుకోమనండి సార్, బాగా ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, పోటీ కూడా తక్కువ ఉంటుంది అన్నారు. ఆయన ఏం చెప్పాడో అలాగే చెప్పాను. ఆయనకు కూడా వాళ్ళ నాన్నని ఆఫీసర్ని పరిచయం చేశాను. కనిపించినప్పుడల్లా ఎలా చదవాలి అని చెప్పేవాడు. ఆ పిల్ల ఇప్పుడు చక్కగా ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకున్నది, ఒక బాబు పుట్టాడు. ఇలాంటి డిజేబుల్డ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇట్లాంటి స్పోర్ట్స్ కార్యక్రమంలో కూడా వచ్చి పాల్గొంటా ఉంటుంది అమ్మాయి. అట్లా చాలా అవకాశాలు ఉన్నాయి చదువుకు సంబంధించి. ఇప్పుడు మీరు వచ్చిన స్పోర్ట్స్ కు సంబంధించి చాలా ఉంది. ఒక నెల కిందట పూర్వకల్లులో ఇలాగే మీటింగ్ పెట్టారు. ఎల్లప్ప గారు అంతా వచ్చారు. అక్కడ చెప్పాను నేను, ఆ మండలంలో 14 గ్రామాలు ఉంటే 14 గ్రామాల్లో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళ డాటా తయారు చేసి ఇవ్వండి అన్నారు. నెల అయిపోయింది, నా నెంబర్ కూడా నోట్ చేసుకున్నాను. ఒక్కరన్నా రెస్పాన్స్ అయ్యారు. మనం ఇలాంటి కార్యక్రమాల్లో గంట మాట్లాడతాం, ఇంకా వీలుంటే ఇంకా ఎక్కువ మాట్లాడతాం, వెళ్ళిపోతాం, ఈ స్టేడియం దాటినాక మర్చిపోతాం. అట్లయితే మన జీవితాలు బాగుపడతాయా? 6,000 కాదు, డబల్ ఇచ్చినా, ఇంకో గవర్నమెంట్ నుంచి ఇంకా 10,000 ఇచ్చినా మారు. ముందు మనం మన క్వశ్చన్ వేసుకొని ఉన్నంతలోనే ఏం చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషం. కొంతమంది స్టేట్ నేషనల్ లెవెల్లో కూడా పాల్గొన్నారు అని చెప్పారు. అలాంటి వాళ్ళంతా ఒక గ్రూప్ గా తయారయ్యి వాళ్ళ క్రీడల్లో ఇంకా నైపుణ్యం పెంచుకోవడానికి చాలా సంస్థలు ఉన్నాయి ఈ రోజుల్లో. కొన్ని చదువుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. కొద్దిగా కష్టమైన నష్టమైన తిరిగి వాళ్ళకు సంప్రదించి మనకి ఎక్కడ ఏ వస్తువులు వస్తాయి అనేది ప్రయత్నం చేస్తే
చాలా ముందుకు వెళ్ళొచ్చు. సార్ మీకు నెంబర్ ఇవ్వడం నా ఒక్కరి వల్ల అవుతుందా? నా ఒక్కరి వల్ల ఉద్యోగం చూసుకోవాలా, కుటుంబం, ఇంకా వేరే వేరే ఆర్గనైజేషన్ చాలా ఉంటాయి. వాళ్ళని చూసేటప్పటికే నాకు టైం సరిపోదు, 24 గంటలు నాకు సరిపోదు. అదే మీలో కొంతమంది వస్తే నాకు ఉన్న ఐడియాస్, నాకున్న రిలేషన్స్ వివిధ ఆర్గనైజేషన్తో మీకు లింకప్ చేస్తాను. ఇప్పుడు చెప్పారు ఇక స్టేట్ లెవెల్లో మళ్ళీ ఉంది. ఇక్కడ నుంచి ఎంతమంది స్టేట్కి వెళ్తున్నారో అంతమందికి ఏమేమి జావలిన్ త్రోయర్ ఉన్నాడు ఇక్కడ. ఆ జావలిన్ ఇంకా మంచిది, ఇంకా కాస్ట్లీ అయితే ఇంకొంచెం బాగా దూరం పోతుంది. ఏదో పాత మోడల్ తెచ్చుకొని వేస్తే ఆడికి పోతే ప్రైజ్ వస్తుందా? అలా మనం కొత్త వాళ్ళని పోయి కొంచెం కన్సల్ట్ అయ్యి ఒక మంచి జావలిన్, ఒక మంచి షూ, పరిగెత్తే వాళ్ళకి ఇంకా మంచి స్పైక్స్ ఉన్న షూ, అలా ఒక్కొక్క ఇప్పుడు స్పోర్ట్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ సంబంధించి ఏమేమి కావాలి. ఇంట్లో ఇందాక అడిగారిన మాకు 10,000 వచ్చేలాగా చూడండి సార్. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఇంజనీరింగ్ చేసేవాడిని కూడా 10,000 ఇవ్వడం కంపెనీలో. ఊరికే పోయి వాడు సర్టిఫికేట్ వస్తే చాలని చేశాను, చెప్తున్నా మాట. ఇంకా మనలో ఆ లెవెల్ ఒక కంపెనీలో కానీ, ఒక కార్పొరేట్ కంపెనీలో కానీ ఫలానా ఈ అమ్మాయి దేనికి ఉపయోగపడుతుంది, ఆ కంపెనీకి కానీ హాస్పిటల్కి కానీ కొంచెం మనం శ్రద్ధ తీసుకుని మాట్లాడితే ఆమెకి తగ్గట్టు కార్పొరేట్ కంపెనీస్ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత చేయడానికి ముందుకు వస్తుంది. అట్లా మనం సంప్రదిస్తూ ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఇంకో 1 ఇయర్కి 2 ఇయర్స్ కన్నా మేము అవకాశం ఇస్తాం అన్నది నోట్ చేసుకుంటే అక్కడ మనం ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులకి ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఇక చదువుకు సంబంధించి నేను పోయినసారి నంద్యాలలో కూడా మైనార్టీలో ఉన్నప్పుడు ఎంపీ గారికి చెప్పింది, మన దివ్యాంగుల ఉద్యోగాలు ఎక్కువ నార్త్ సైడ్ వాళ్ళే తీసుకుంటారు. ముఖ్యంగా మీ గురించే చెప్తారు, నార్త్ సైడ్ వాళ్ళే ఎక్కువ పడుతున్నారు, మన సౌత్ సైడ్ వాళ్ళకి పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. ఒక ఆర్టికల్లో చదివి దాని మీద మళ్ళీ నేను ప్రణాళిక సంఘం దాంట్లో కూడా చూసాను. ఎందుకంటే వాళ్ళు అడ్వాన్స్ లో ఉన్నారు, ప్రతిదీ తెలుసుకుని దానికి తగ్గట్టు చదువుతూ ప్రిపేర్ అవుతూ ఉద్యోగాలు పడుతున్నారు. మన వాళ్ళు అంతెందుకు ఇక్కడ కేశవరెడ్డి మెమోరియల్ స్కూల్లో కార్లు అవి ఇస్తారు, ఫుడ్ చేయలేని వాళ్ళకి ఇచ్చేది ఆర్టిఫిషియల్, అది తీసుకోవడానికి కూడా రాలేని వ్యక్తులు ఇంకా మనకు ఆధునిక డివిజన్ లో ఉన్నారు. అంటే అంత వెనుకబడి నాలెడ్జ్ లేక, తెలియక, ఆ ఇన్ఫర్మేషన్ లేక కూడా నష్టపోతున్నాం. అలా కాకుండా ఇప్పుడు మీరు ఒక సంఘం ఉంది, ఒక గ్రూప్ ఉంది, వాళ్ళు కొంచెం యాక్టివ్ అయ్యి అవేర్నెస్ పెంచి ఇలాంటి విషయాల్లో కొంచెం శ్రద్ధ తీసుకుంటే చాలా వరకు ముందుకు రావచ్చు. నేను పచ్చి నిజాలు మాట్లాడుతున్నా, మీరేమన్నా అనుకోండి. దాన్ని ఫాలో అవ్వడం నేను రోషంగా చేయగలిగితే నెక్స్ట్ ఇయర్ కి ఇప్పుడు చెప్పిన దాంట్లో కొంత రిజల్ట్ కనిపిస్తుంది. కనిపిస్తుందా? గట్టిగా చెప్పండి. ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తాం. ఇలాంటి స్పోర్ట్సే కాదు, ఉద్యోగాలే కాదు, ఇంకా మనం 100 మందికి ఉపయోగపడేలాంటి వాళ్ళగా తయారవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ నా నంబర్ ఒకసారి ఇస్తున్నా, నోట్ చేసుకోండి. మీ తరఫున ఏమన్నా సమస్యలు ఉంటే నా వరకు అయితే నేను తీరుస్తా, లేకపోతే నాకు తెలిసిన ఆర్గనైజేషన్ డోనర్స్ తో లింకప్ చేసి మీకు సహాయపడేలాగా చేయగలుగుతా. దయచేసి నోట్ చేసుకోండి, 912825. స్పోర్ట్స్ లో పాల్గొని గెలిచిన వాళ్ళకి శుభాకాంక్షలు, పాల్గొన్న వాళ్ళకి కూడా శుభాకాంక్షలు. నెక్స్ట్ టైం మనం జరిపినప్పుడు పాల్గొన్న వాళ్ళు కూడా ప్రైజెస్ కొట్టాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మన కమిటీ గారికి, స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కర్నూలు సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన మానవతా టీం, ఇలాంటి టీంలు మీలాంటి
సంస్థలకి తోడు చేదోడు వాదోడుగా ఉండే ఈ మానవత ఏమేమి కార్యక్రమాలు చేస్తుందో మీకు చైతన్యంత మీ ఊర్లలో మీ మండలాల్లో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.